కానీ ఈ సంక్రాంతికి ఈ సినిమా ఓ గందరగోళాన్ని సృష్టించి ఓవరాల్గా వాళ్ళిద్దరు లుక్ ఫస్ట్ టైం టెలివిజన్ అంటే వచ్చింది కాబట్టి సో చూడాలని వెయిటింగ్. ఇప్పుడున్న జనరేషన్కి మెగాస్టార్ గారు ఎవరో తెలియదు. ఇటు ప్రభాస్ గారు ఉన్నారు, ఇటు చిరంజీవి గారు ఉన్నారు, ఇటు ఇంకా చాలా మంది ఉన్నారు. సో 7 సినిమాలు అంటే మామూలు విషయం కాదు. నమస్తే మేడం. ఇప్పుడే సాంగ్ రిలీజ్ అయింది, ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న కాంబినేషన్. అవునవును. బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నామని ఆడియన్స్ అవునవును. ఈగర్గా వెయిట్ చేస్తారు. సాంగ్ ఎలా అనిపించింది? సాంగ్ అయితే వేరే లేదు. మెగాస్టార్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఒక స్థాయికి తీసుకెళ్ళి నిలిపిన వ్యక్తి ఉన్నారంటే ఒక్క కాలంలో. ఇప్పుడున్న జనరేషన్కి మెగాస్టార్ గారు ఎవరో తెలియదు నాకు తెలిసి. అంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రభాస్ గారు, ఈ జనరేషన్ వేరే అనమాట. 1990s పాతకాలంగా, మళ్ళీ ఆ కిడ్ కాదనమాట, 1910s కిడ్, 2000 కిడ్ నేను. కాకపోతే మెగాస్టార్ గురించి తెలియదు అనమాట. అంటే ప్రీవియస్గా వచ్చిన సాంగ్ అయితేనేమో వాడి మీద ట్రోల్స్ అయితే చేశారు. కానీ ఈ సాంగ్ ట్రోల్ చేసే అంతలా ఏమీ లేదని చెప్పి నా అభిప్రాయం అన్నమాట. మంచి అంటే దాన్ని రెఫర్ తీసుకొని మంచి సాంగ్ అయితే అవుట్పుట్ ఇచ్చారు. అలాగే వెంకటేష్ గారు ఉన్నారు, అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆయన. ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా అనిపిస్తుంది మన సినిమా. చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ గారు వెంకటేష్ గారు కలిసారంటే సూపర్ డూపర్ హిట్టే. సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. దాని సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి అండ్ అలాగే లాస్ట్ టైం అనిల్ రావిపూడి గారు సంక్రాంతికి వస్తున్నాం పెద్ద హిట్ కొట్టారు. అవును. ఈసారి కూడా మళ్ళీ సంక్రాంతికి వచ్చారు ఈ కాంబినేషన్. అంటే ఎక్స్పెక్టేషన్ ఏంటి? మళ్ళీ ఆ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవుతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతికి వస్తున్నామని కొట్టారు, సంక్రాంతికి వస్తున్నాం కొడతా అని చెప్పి. మీ రైమింగ్ మంచిగా ఉంది, సూపర్. అయితే ఏంటంటే కొడతారా అంటే కొడతానండి. ఎందుకంటే థింగ్స్ ఎప్పుడు బిగ్గానే ఉండాలన్నమాట. అంటే ఒక వ్యక్తి ఒక హై లెవెల్ ఆలోచిస్తుంది, అక్కడే ఆలోచిస్తాడన్నమాట, కిందికి ఎవరు ఆలోచించరు. అలాగే మనం అనిల్ రావిపూడి గారి గురించి ఆలోచిస్తే ఆయన ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతికి వచ్చిన ప్రతి ఒక్క F1 అయితేనేమి, F2 అయితేనేమి, F3 అయితేనేమి, ఈ సినిమాలన్నీ మంచి సూపర్ డూపర్ హిట్స్ అనమాట. అలాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా కూడా లిస్ట్లో చేరి మంచి సూపర్ డూపర్ హిట్ అయ్యి చిరంజీవి గారికి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకు ఒక మంచి అంటే మెమరబుల్ మూమెంట్గా నిలిచిపోవాలి. దాని తర్వాత అనిల్ రావిపూడి గారికి మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మరి సంక్రాంతికి ఆల్మోస్ట్ 7 సినిమాలు అవునవునండి. కాబట్టి మీరు ఏ సినిమాకి వెళ్తారు? నేను అన్ని సినిమాకి వెళ్తానండి, కామెడీ కాదు. అయితే ఏంటంటే ఇంకోటి ఏంటంటే సజెషన్ ఏం కాదు, నేను సజెషన్ చెప్పేంత పెద్దనైతే కాదనమాట. కాకపోతే ఏంటంటే జనాల్ని ఆ 7 సినిమాలు మీరైతే చెప్పింది ఏదైతే ఉందో ఆ 7 సినిమాలు తీసుకొచ్చి జనవరిలోనే అంటే సంక్రాంతిలోనే పెట్టడం అనేది, అంటే ఆ ఇరుకిరుకులో ఎందుకు పెట్టడము సినిమాలు అంటే జనాలు కూడా కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఆ సినిమా పేర్లు గుర్తుపెట్టుకోవడానికే టైం పడుతుంది. అలాంటిది ఆ సినిమాలను తీసుకొచ్చి పెడితే మంచిది అనమాట. ఎందుకంటే నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ నష్టపోవడం నాకు ఇష్టం ఉండదు. దాని తర్వాత ఒక డైరెక్టర్ ఎంతగానో కష్టపడి తీసింటారు. మీరు చెప్పినట్టు దే స్పెండ్ ద లాట్ ఆఫ్ టైం, దే స్పెండ్ ద లాట్ ఆఫ్ మనీ, దే లాస్ ఎవ్రీథింగ్ దేర్. అంటే అన్ని కోల్పోతున్నప్పుడు సినిమా మంచిగా ప్రమోట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదే ఇప్పుడు ఇయర్ ఎండ్ ఇప్పుడు రిలీజ్ చేసి ఉంటేనో లేకపోతే ముందుకు ఎప్పుడైనా రిలీజ్ చేస్తే మంచిదని నా అభిప్రాయం అన్నమాట. 7 సినిమాలు తీసుకొచ్చి ఆ ఇరుకు సందులో పెట్టడం అనేది నాకైతే నచ్చట్లేదు. మరి ఇప్పుడే సాంగ్ రిలీజ్ అయింది కదా, మెగా విక్టరీ మాస్ లిరిక్స్ అని, ఎలా అనిపించింది అండి సాంగ్? మామూలుగా లేదమ్మా, చాలా బాగుంది. సంక్రాంతికి చిరంజీవి గారు అలాగే మా అన్న, సో మాకు ఎప్పుడు గుండెల్లో ఉంటాడు. మా వెంకీ అన్న నిజంగా నెక్స్ట్ లెవెల్ డ్యాన్సు, చిరు అన్నతో ఏంది బాసు పండగ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. సంక్రాంతికి మంచి సినిమా ముందుకు తీసుకొచ్చిండ్రు. అలాగే అందులో బాసు ఉండడము, అలాగే మా అన్న ఉండడము, సో ఈ స్పెషల్ సాంగ్ చాలా బాగుంది. సో ఓవరాల్గా సినిమా చూద్దాము, చూసిన తర్వాత మాట్లాడు. ఓకే, అంటే ఇది ఈ కాంబినేషన్ కోసము ఫ్యాన్స్ అంతా కూడా ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలకి ఈ కాంబినేషన్ కుదిరింది అని చెప్పి ఫ్యాన్స్ చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. స్క్రీన్ మీద చూడడానికి వాళ్ళ పేరు కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ ఎట్లా అనిపించింది? అంటే ఓన్లీ సాంగ్స్ మాత్రమే ఇచ్చిండ్రు, మరి సినిమా మొత్తం ఉంటుందో లేదో తెలియదు. అంటే బాసు ఉండడము, సో అలాగే మాసు ఉండడము, ఇద్దరు ఓన్లీ సాంగ్కే వచ్చినట్లు, అంటే ఓన్లీ సాంగ్ ఎంట్రీ దగ్గరనే వచ్చినట్లు ఉంది. సినిమా మొత్తం ఉండింటే బాగుంటుండే, రీ ఎంట్రీ బాగుంటుందని నేను అనుకున్నా. సో మరి చూడాలి ఓవరాల్గా సినిమాలో మరి ఇద్దరు కలిసి చేస్తారా లేదంటే ఓన్లీ సాంగ్కే మా అన్న వచ్చిండా మరి తెలియదు. ఓవరాల్గా సినిమా చూడాలి. ఏంటి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సినిమా మీద? ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు సినిమా నుంచి? కంబ్యాక్ ఇవ్వడమే మా అన్న ఇద్దరు, అలా చిరంజీవి గారు అలాగే మా అన్న కంబ్యాక్ ఇవ్వడమే, ఇద్దరు కలిసి తీయడమే నిజంగా ఈరోజు అదే చాలా గొప్ప హ్యాపీనెస్ ఇచ్చింది మాకైతే. సో అండ్ అనిల్ రావిపూడి లాస్ట్ టైము 300 crores అడుగు పెట్టారు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో. అండ్ ఈసారి కూడా అనిల్ రావిపూడి గారు సంక్రాంతికి మళ్ళీ వస్తున్నారు. ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటారు ఈ సినిమా? అంటే ఈసారి ఇక్కడ రాజాసాబు ఉంది, సో మరి చూడాలి. అంటే తగ్గొచ్చా మరి పెరగొచ్చా
బాస్ ఉన్నాడు ముందు, ఇక్కడ రాజాసాబు ఉంది, ఇక్కడ బాస్ ఉన్నాడు. మరి రెండు చూసుకోవాలంటే కొద్ది కష్టమే. కొన్ని థియేటర్లో ఉంటాయి, కొన్ని థియేటర్లో ఒక సింగిల్ థియేటర్ అయితే ఓన్లీ బాసుది ఉండొచ్చు, రాజాసాబుది ఉండొచ్చు. చాలా సినిమాలు వచ్చాయమ్మ సంక్రాంతికి, ఈసారి అయితే చాలా వచ్చినాయి. 7 సినిమాలు రిలీజ్ అవుతాయి. సో ఏడిట్లో మరి కన్ఫర్మ్ లేదు అసలు. మరి ఇటు ప్రభాస్ గారు ఉన్నారు, ఇటు చిరంజీవి గారు ఉన్నారు, ఇటు ఇంకా చాలామంది ఉన్నారు. సో 7 సినిమాలు అంటే మామూలు విషయం కాదు. ఫస్ట్ అయితే బాసుది, దాని తర్వాత ఇంకెవరైనా. మొన్న ప్రభాస్ గారు గిట్ట అదే అన్నారు, సీనియరే, సో జూనియరే. సో బాస్ తర్వాతనే ఎవరైనా. మాస్ అండ్ వెంకీ మాస్ లిరిక్స్ రిలీజ్ అయ్యాయి కదా, ఎలా అనిపించింది సార్ సాంగ్? మామూలుగా లేదుగా. అవునా? సంక్రాంతికి సెన్సేషనల్ ఇట్టుకొట్టే సినిమాలాగా ముందు కనపడుతుంది. ఎందుకంటే సాంగ్ చూడండి, ఏంటి వెంకీ సంగతి అని. నిజంగా చిరంజీవి గారు, వెంకటేష్ గారు మన ఇప్పుడున్న తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు సూర్యచంద్రలో ఉంటారు. ఒకప్పుడు ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు అనేవారు. తర్వాత చిరంజీవి గారు, శోభన్ బాబు గారు, వీళ్ళంతా వచ్చిన తర్వాత ఇప్పుడు చక్కటి సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఎవరు చిరంజీవి గారు కానీ, వెంకీ గారు కానీ. కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్నటువంటి మన శివశంకర్ వరప్రసాద్ చాలా చూడాలని ఆశగా ఉంది. ఎందుకంటే అందులో సాంగ్స్, ప్రతి సాంగ్ సూపర్ డూపర్ హిట్. ఒక్క సాంగ్ హిట్ అయిన సినిమానే ఈవేళ అద్భుతమైన సూపర్ డూపర్ హిట్ అయిపోయి మంచి డబ్బులు తీసుకొస్తుంది. ఇది 3వ సాంగు. 3 సాంగులు కూడా సెన్సేషనల్ హిట్. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో సిల్వర్ స్క్రీన్ మీద చూడడానికి చాలా మంది వెయిట్ చేశారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని అలా ఒకటే స్క్రీన్ మీద చూడడం, అది కూడా డాన్స్లు వేస్తూ ఇద్దరు చాలా సరదాగా, చాలా ఆనందంగా ఉంది నాకు ఫస్ట్. ఎందుకంటే నాకు వెంకీ గారు అన్న ఇష్టమే, చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి అభిమానం, మా ప్రాణం కూడా. ఏదేమైనా వీళ్ళిద్దరు కలయిక ఓ అద్భుత కలయిక. వీళ్ళిద్దరూ చక్కటి ప్రదర్శన చేస్తూ సినిమాని ఆద్యంతం అద్భుతంగా నడిపిస్తారని, అలాగే ఈ కథాకథనం ఇప్పుడు డైరెక్టర్ గారు కానీ, అలాగే నయనతార గారు, నిజంగా ముఖ్యంగా నయనతార గారి గురించి మాట్లాడాలి. ఈ సినిమాలో ప్రతి రెండు సాంగులు చూసాం. ఆమె ఎక్స్ప్రెషన్ కానీ, ఆమె సీనియర్ నటన, అంటే సీనియర్ నట ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుందని చెప్పి ఆమెను చూస్తేనే అర్థమవుతుంది. నిజంగా సంక్రాంతి ఓ అద్భుత సంక్రాంతిగా మన శివశంకర్ వరప్రసాద్ నిలవబోతుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయి కదా, మీరు ఏ సినిమా? ముందుగా శివశంకర్ వరప్రసాద్కి వెళ్తాను నేను. ఎందుకంటే మా జనరేషన్లో పెద్ద హీరోలు ఇద్దరు కాబట్టి మాకు వాళ్ళ సినిమాలు చూస్తూ కూడా వచ్చాం కదా. శివశంకర్ వరప్రసాద్ చాలా సినిమాలు థియేటర్లో చూడట్లేదు ఇప్పుడు, ఎందుకంటే ఇంటి దగ్గరే అన్నీ వస్తున్నాయి కాబట్టి ఓటీటీలో వారం తర్వాత వచ్చేస్తున్నాయి. ఈ థియేటర్ సినిమాలు అనేవి కొన్నే ఉంటాయి, అరుదుగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు, ఇలా పెద్దవాళ్ళు బాలకృష్ణ గారు వెళ్ళగలుగుతున్నాం. చిన్న సినిమాలు అన్నీ కూడా మామూలుగా వచ్చేస్తున్నాయి, చూస్తున్నాం. కానీ ఈ సంక్రాంతికి ఈ సినిమా ఓ గందరగోళాన్ని సృష్టించి పండగని ఓ అద్భుతమైన పండగగా నిలుపుతుందని చెప్పి అనుకుంటున్నాను నేను. యా చూసానండి, పర్లేదు, అర్థమైతలే లిరిక్స్, బట్ ఇట్స్ ఓకే, చూడడానికి బాగుంది జిగల్గా. అబ్బాయి అంటే రాజాసాబ్ ఉన్నాగా దాని మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. మేబీ రాజాసాబ్ లేకపోతే ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుండేనేమో. బట్ నేను ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి ఆబ్వియస్లీ నేను ప్రభాస్ గురించి. యా ఆఫ్ కోర్స్ సీనియర్సే ముందు, 2 హిట్ అవ్వాలి. బట్ 2 మూవీలలో రాజాసాబ్ ఎక్కువ హిట్ అవ్వాలని నేను కొనుక్కుంటా, ఎందుకంటే నేను ఫ్యాన్ కాబట్టి. అదే అండ్ వాళ్ళిద్దరు బిగ్ స్క్రీన్ మీద కనిపించాలని చాలా మంది ఓల్డ్ ఆడియన్స్ ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆ టైం యాక్చువల్లీ లుక్ అనేది బాగుంది, ఆ సాంగ్ లిరిక్సే నాకు కొంచెం ఏం అర్థం కావట్లే. మేబీ నెక్స్ట్ టైం చూస్తే కనుక అర్థం అవుతుంది కావచ్చు. ఓవరాల్గా వాళ్ళిద్దరు లుక్ ఫస్ట్ టైం టెలివిజన్ అంటే వచ్చింది కాబట్టి సో చూడాలని వెయిటింగ్.